నమస్తే, నేను ఇందు. ఏపీలోని అమరావతి గురించి జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అది దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. సో మరి ఈ నేపథ్యంలోనే కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అండ్ అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు కృష్ణంరాజు గారు ఒక పొలిటీషియన్ ఇంట్లో మకాం వేసినట్టు పోలీసులకైతే కీలక సమాచారం అందినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం. మరి ఏపీలోని అమరావతి గురించి జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే అది దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ కూడా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఆయన చూస్తే ఆయన ఆచూకీ కూడా ఒక పొలిటీషియన్ ఇంట్లో మకాం వేసినట్టు కూడా పోలీసులకు కీలక సమాచారం అందినట్టు తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చు మేడం దీన్ని? నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారండి ఆయన. నేను క్షమాపణ చెప్తున్నాను అంటూనే ఆయన 2 సార్లు భారతీరెడ్డి క్షమాపణ చెప్పుకున్నారు. మనం గమనించాల్సింది ఏంటంటే కొమ్మినేని గారి వీడియో చేసినా లేదు కృష్ణంరాజు గారి వీడియో చేసినా ఇద్దరు కూడా ముఖ్యంగా భారతీరెడ్డి గారు క్షమాపణ చెప్పడానికి చేశారు. ఇప్పుడు అరెస్ట్ అయ్యాక కూడా కొమ్మినేని గారు మళ్ళీ భారతీరెడ్డికి క్షమాపణ చెప్పారు. అంతే తప్ప అమరావతి మహిళలకి ఆయన క్షమాపణ చెప్పాను. మీరు గమనించండి అది. అంటే వీళ్ళకి రాష్ట్రం కంటే కూడా వాళ్ళకి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి, సాక్షి ఛానల్ ముఖ్యం. అంటే వాళ్ళకి పాప అన్నం పెడుతుంది కదా, 9 ఏళ్ళుగా ఎవరు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి వాళ్ళు అన్నం పెడుతున్నారు. సరే, ఏది ఏమైనానండి, కృష్ణంరాజు అనే వ్యక్తి ఇవాళ మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు. కొమ్మినేని కూడా ఇవాళ మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇద్దరు కూడా పశ్చాత్తాపం అయితే లేదు ఎక్కడా కూడా. మేము అన్నదాన్ని వక్రీకరించారు అన్నట్టుగా మాట్లాడుతూ మేము అలా అనలేదు, నా నోట్లోంచి ఆ పదాలు రాలేదు అని కొమ్మినేని గారు అంటారు. కృష్ణంరాజు ఏమంటారంటే నేను అలాంటి ఉద్దేశంతో అనలేదు, అక్కడ ఎక్కువ మంది ఉన్నారు అని మళ్ళా ఆయన మొత్తం వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాను. అక్కడ గణనీయంగా సంఖ్య ఎక్కువ ఉంది అంటాడు ఆయన అమరావతి చుట్టుపక్కల. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మొత్తం మీరు చూసారంటే వాళ్ళు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ మీరు చర్యలు తీసుకోవాలని చెప్పారంటే ఒక సర్వే, అది దేనికి సంబంధించి ఆరోగ్యపరంగా తీసుకున్నారు తప్ప అంటే ఎయిడ్స్కి సంబంధించి అక్కడ వేశ్యలు ఎక్కువ ఉన్నారని కానీ లేకపోతే అది వేశ్యలకి నిలయం అని కానీ వాళ్ళు ఎక్కడా ప్రస్తావించలేదు. అమరావతి పదం ఎక్కడా రాలేదు మీకు, మీరు గమనిస్తే కనుక. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 2వ స్థానంలో ఉంది వేశ్యలకు సంబంధించి, మొదటి స్థానంలో కర్ణాటక ఉంది. మరి మీరు కర్ణాటక అని అంటారా? మరి ఆయన యలహంకలో ఉంటారు కదా బెంగళూరులో, మరి కర్ణాటకని తిడతాడు ఆయన? కర్ణాటకని వేశ్యల రాజధాని అంటాడా? లేదు బెంగళూరు వేశ్యల రాజధాని లేకపోతే కర్ణాటక వేశ్యల రాష్ట్రం అని అంటారు, తప్పు కదా. ఇప్పుడు కర్ణాటకని ఏమంటారు మీకు? కర్ణాటక చందనానికి పెట్టింది పేరు కదా. అలాగే కర్ణాటక ఒక సిలికాన్ వ్యాలీ లాగా, అంటే ఒక టెక్నికల్గా అంటే ఐటీ వాళ్ళకి అది హబ్ అని మంచి మాటలు చెప్తాం మనం. ఇప్పుడు ఏ రాష్ట్రం గురించి అయినా మంచి చెడు 2 ఉంటాయండి. చెడు ఎవడు ప్రొజెక్ట్ చేయడు, మంచినే ప్రొజెక్ట్ చేస్తారు. ఇప్పుడు అమరావతికి మళ్ళా ఒక ఇదేమంటారు ఒక వెలుగు రాబోతోంది, అమరావతికి ఒక పునరుజ్జీవనం రాబోతోంది. కాబట్టి సాక్షి వాళ్ళు పని కట్టుకుని నిన్న అది మాట్లాడటం జరిగింది, అందులో ఎటువంటి సందేహం మనకు అక్కర్లేదు. కృష్ణంరాజు గారు ఆ మాట్లాడిన విధానం చూస్తే మీరు అమరావతి, అమరపురి, అమరావతి ఒకప్పుడు రాజధాని అంటే అమరావతి రాజధాని అంటే అది వేశ్యల రాజధాని అని ఆయన పర్టికులర్గా మాట్లాడాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. మళ్ళా దానికి వివరణ ఇచ్చుకోవడంలో కూడా ఆయన విఫలమయ్యాడు చెప్పాలంటే. ఇక్కడ ఇవాళ అరెస్ట్ చేశారు, అమరావతి ప్రజలు నా మీద కేసు పెట్టారు అందుకని అరెస్ట్ చేశారని కొమ్మినేని అంటున్నారు. అంటే అది ఎవరని పర్టికులర్గా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పెడతారు. అమరావతి ఒక చారిత్రక కేంద్రం అండి, చరిత్ర ఉంది దానికి. ఒక బౌద్ధం పరిడ వెళ్ళింది అక్కడ, హిందూ మతం పరిడ వెళ్ళింది అక్కడ, దేవాలయాలు ఉన్నాయి మీకు అక్కడ. ఇది జరిగింది ఏంటి బౌద్ధానికి సంబంధించి అక్కడ దాన్ని ఏమంటారు, అక్కడ ఒక కూటమిలాగా జరిగింది అప్పట్లో. అది నేను మర్చిపోయా పదం ఇప్పుడు. కానీ అంటే చరిత్రలో నిలిచిపోయే సంఘటనలు అమరావతిలో ఉన్నాయి. ధాన్యకటకం రాజధానిగా శాతవాహనులు పరిపాలించారు. అది అంత పెద్ద చరిత్ర ఉంది దానికి. అది మామూలు ఊరు కాదండి, అది మామూలు ప్రాంతం కాదు. మనకి
దానికి ఒక చరిత్ర, సంస్కృతి, సంపద అన్నీ ఉన్నాయి. అటువంటి దాన్ని పట్టుకుని వేసీలు నిలయమండం ఎంతవరకు సబబు? ఇవాళ కలకత్తాలో రెడ్ లైట్ ఏరియా ఉంది, ఇవాళ ముంబైలో రెడ్ లైట్ ఏరియా ఉంది. మనం ముంబైని రెడ్ లైట్ ఏరియా అంటామండి? దాన్ని ఏమంటాం మనం? ముంబైని ఒక పారిశ్రామిక నగరం అంటాం. కలకత్తా అనగానే మనకేం గుర్తుకొస్తుందండి? విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుకొస్తారు మనకి బెంగాలీ సాహిత్యం గుర్తుకొస్తుంది. బెంగాలీ సాహిత్యం, బెంగాలీల ప్రభావం మీకు 70 నుంచి 60 నుంచి ఎంతలా ఉందంటే తెలుగు సాహిత్యం మీద, తెలుగు కవుల మీద బెంగాలీస్ లాగా వీళ్ళు ఒక జుబ్బా వేసుకుని, వాళ్ళు ఒక కలం పట్టుకుని, వాళ్ళు జులపాలు పెంచుకుని వాళ్ళు అలా ఉండేవాళ్ళు. అంత బాగా ప్రభావం ఉండేది. ఆ సాహిత్యం మీకు శరత్ నవల్స్ అన్నీ కూడా తెలుగులోకి అనువదించబడ్డాయి. కొడవటిగంటి కుటుంబరావు గారు చేశారు, మహామహులందరూ చేశారు. కాబట్టి ఒక ప్రాంతం అనగానే ఒక మంచి విషయం గుర్తు రావాలి. ఒక తమిళనాడు అనగానే మనకి ఒక సంస్కృతి వారసత్వం గుర్తుకొస్తుంది. కేరళ అనగానే దేవభూమి అని గుర్తుకొస్తుంది మనకి. సో మేడం, మరి చూసుకుంటే అంటే ఎవరైతే ఆయన వ్యాఖ్యలు చేశారో వాళ్ళు కూడా కేవలం వాళ్ళ పుట్టకుటి కోసమే అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది వేష్యాన్ని పట్టుకొని వేష్యాన్ని కూడా అనద్దు. కాకపోతే ఆయన చేసిన వ్యాఖ్యలు మొత్తం యావత్ మహిళలని కించపరిచేలా ఉన్నాయి. సో మరి ఏ విధంగా చూడొచ్చు మేడం దీన్ని? మనం నిన్ననే చెప్పామండి, ఇవాళ అమరావతి వేశ్యల రాజధాని అని ఎప్పుడైతే అన్నారో, ఇదే కృష్ణా నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు, ఈ జర్నలిస్టులు ఇద్దరు. కాబట్టి ఇవాళ వేశ్యలకు సంబంధించి అన్నారు కాబట్టి అక్కడ ఉండే మహిళలందరూ వేశ్యల. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నది, ఇప్పుడు మీరు ఎస్సీలు కూడా ఉన్నారు, అక్కడ ఎస్సీలు ఎక్కువ శాతం ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, మైనార్టీలు ఉంటారు. అంటే ప్రతి మహిళ వేశ్య కిందకు వస్తుంది. వాళ్ళు అడుగుతున్నది అది. ఇవాళ వాళ్ళందరూ కూడా తిరగబడి వాళ్ళందరూ ఉద్యమం చేస్తున్నారంటే ఊరికే చేయట్లే. ఇప్పుడు అసలు వేశ్య అనే పదం వాడకూడదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళని సెక్స్ వర్కర్స్ అనాలి. ఎందుకంటే అదొక పని అంతే. వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు ఆ పని చేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకి ఒక గౌరవంగా వాళ్ళని సెక్స్ వర్కర్స్ అనాలి. ప్రతిదానికి ఒక పదం ఉంటుంది. మనం ఇష్టానికి మాట్లాడతామంటే నీ ఎంత సంకుచితత్వం ఉందో కృష్ణన్ రాజు బుర్రలో మీకు అర్థమవుతుంది. అంటే ఎంత కేవలం అంటే ఒక సాక్షి కోసం, ఒక జగన్మోహన్ రెడ్డి కోసం, ఒక భారతీ రెడ్డి కోసం ఇవాళ వాళ్ళు అక్కడ ఎప్పుడైతే రాజధాని మళ్ళా రెడీ అయిపోతుంది, మళ్ళా రాజధాని కోసం, మళ్ళా ఒక మెగా సిటీ కోసం 33,000 ఎకరాలు ఆల్రెడీ ఇచ్చేసారు. ఇప్పుడు మెగా సిటీ కోసం మళ్ళా 43,000 ఎకరాలు పూల్ చేస్తున్నారు అనేసరికి వాళ్ళ సంతోషం కోసం ఆయన ఇట్లా మాట్లాడతాడా? అంటే అమరావతిని కించపరిస్తే అది రాజధాని కాకుండా పోతుందా? రాజధాని విషయంలో కేంద్రం కూడా ఏం చెప్పిందండి, మాకు సంబంధం లేదు, అది రాష్ట్ర పరిధిలో ఉంది అని సుప్రీంకోర్టుకే చెప్పింది మోదీ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ అమరావతిని మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ఆపాలనుకున్నా ఆగదు అది. అక్కడ రైతులు ఉన్నారు, రైతు మహిళలు ఉన్నారు, ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద చరిత్ర ఉంది దానికి. ఇవాళ మీరు ఈ మహిళలను అన్నారంటే అందులో మీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారా అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మనం చెప్పొచ్చేది, ఇవాళ కృష్ణన్ రాజు బెంగళూరులో దాక్కున్నారా, ఆ రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే యలహంక ప్యాలెస్లో దాక్కున్నారు అతను, లేదు ఎక్కడ దాక్కున్నారు, ఎప్పుడు బయటకు వస్తారు? ఇవాళ మళ్ళీ ఒక రెండో వీడియో చేశాక కూడా ఆయనలో ఒక పశ్చాత్తాపం రాలేదు. గోటితో పోయేదాన్ని వీళ్ళు గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఎవరైనా తప్పు చేస్తే పశ్చాత్తాపం అనేది చాలా అవసరం. అది కొమ్మినేనిలోనూ కనిపించట్లేదు, మనకి కృష్ణన్ రాజులోనూ కనిపించట్లేదు. వాళ్ళు చేసిన 2 వీడియోస్లో కూడా వాళ్ళు భారతీరెడ్డికి క్షమాపణ చెప్పుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మీరు తీసుకొస్తున్నారు, ఆయనకి సంబంధం ఏంటంటున్నారు. అంతే తప్ప మేము తప్పు చేస్తామని ఇద్దరు ఒప్పుకోవట్లేదు. ఒకళ్ళు తప్పు మాట్లాడుతుంటే ఖండించాల్సిన కొమ్మినేని గారు మళ్ళీ మిమ్మల్ని ఏమైనా అంటారేమో అంటూ నవ్వాడు. అవును అవును, మిమ్మల్ని కొడతారేమో అంటూ నవ్వాడు. మీరు ఎందుకు అలాంటివి చేశారు, ఇంకేమైనా క్రియేట్ చేస్తారు అని అన్నాడు. ఆ అండంలో ఒక వ్యంగ్యం కనిపించింది మీకు. లక్ష్మీపార్వతిని అనగానే ఆయనకి ఇట్లా ఆవేశం, ఉక్రోషం, బాధ అన్నీ వచ్చేసి రెచ్చిపోయాడు ఆయన లైవ్ లో. మీరు గమనిస్తే కాల్ కట్ చేశాడు. మరి మీరు కట్ చేయాలిగా, మీరు కృష్ణన్ రాజుని ఆపాలిగా. అదేంటి కృష్ణన్ రాజు గారు మీరు అలా అంటున్నారు, చాలా తప్పు, మహిళల్ని కించపరుస్తున్నారు, మీరు వేశ్యలను వాడకూడదు పదం.
మేడం మీరు అన్నట్లు చూసుకుంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉంది. అలాంటిది ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి ఏదైనా ఒక స్టాండర్డ్గా జనరల్గా మాట్లాడాలి, ఆయన ఒక వైసీపీకి వత్తాసు పలుకుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా ఉన్నాడు ఆయన, ఇంకాను నాకు తెలియదు, నిన్నటితో అయిపోయింది ఆయన జర్నలిస్ట్ పదవి ఉందని నేను అనుకోవట్లే. జర్నలిస్ట్ అనే వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయండి, కొన్ని విలువలు ఉంటాయి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా విలువలు విశ్వసనీయత అనేది ఉండాలి. అవి రెండు కోల్పోయాక వాళ్ళు జర్నలిస్టులు ఎందుకు అవుతారండి? వాళ్ళు సాధారణ మనుషుల కంటే తక్కువ స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా కృష్ణరాజు గారిని తీసుకుంటే మీరు ఇవాళ చేసిన రెండో వీడియోలో కూడా ఆయన సమర్థించుకుంటున్నాడు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఎయిడ్స్ పేషెంట్స్ ఇంతమంది ఉన్నారు, ఇవన్నీ చెప్తున్నాడంటే వాట్ యు వాంట్ టు సే. ప్రతి రాష్ట్రంలోనూ ఉంటారు. నెంబర్ 2లో ఆంధ్రప్రదేశ్ ఉంది, నెంబర్ 3లో మహారాష్ట్ర ఉంది, నెంబర్ 4లో తెలంగాణ ఉంది, నెంబర్ 5లో గోవా ఉంది. సో వాట్, వాళ్ళు ఉంటారండి. ఇది నగరాలుగా పరిఢవిల్లేటప్పుడు రకరకాల మనుషులు వస్తూ ఉంటారు, భిన్న మనుషులు వస్తారు, భిన్న జాతులు వస్తాయి, భిన్న భాషలు మాట్లాడే వాళ్ళు వస్తారు. ఏ జాతిని, ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ మహిళని మీకు తక్కువ చేసి మాట్లాడే అర్హత లేదు ఏ మనిషికి కూడా. మీరు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. నగరాలు అభివృద్ధి చెందే క్రమంలో అన్నీ ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వేశ్యలు అనేవాళ్ళు ఇవాళ కొత్తగా దిగి రాలేదు. మీరు సాహిత్యం చదివితే సాహిత్యంలో కూడా ప్రతి కాలంలోనూ వేశ్యలు ఉన్నారు. మీకు ఇప్పుడు మధురవాణి కన్యాశుల్కం తీసుకుంటే మధురవాణి క్యారెక్టర్ ఏంటండి? కాబట్టి మనకి దేవదాసీలతగా ఉంది, అన్ని రకాలు. అంటే వీళ్ళందరూ కూడా కాలక్రమేణా మరుగైపోతున్నాయి. మరుగయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవదాసీలు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మీకు గతంలో పెద్దాపురం పాపలు అనేవాళ్ళు, పెద్దాపురం సానులు అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళందరూ కూడా మంచిగా అంటే నెక్స్ట్ జనరేషన్స్ అంతా కూడా బాగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, ఐటీ కంపెనీల్లో స్థిరపడ్డారు. వాళ్ళు చాలా అందంగా ఉండేవాళ్ళు అప్పట్లో. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. కాబట్టి మనం వాళ్ళని కించపరిచి మాట్లాడే హక్కు మనకు లేదండి. వాళ్ళు సెక్స్ వర్కర్స్, అదొక వృత్తి అంతే. వాళ్ళు కడుపు కోసం వాళ్ళు ఆ వృత్తి చేసుకుంటున్నారు. కాబట్టి ఉంటారు కొంతమంది, వాళ్ళు కావాలని ఎవడు ఆ వృత్తిలోకి వెళ్ళరుగా. కాబట్టి ప్రతిదానికి ఒక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యం తెలుసుకోకుండా మనం మొత్తం మహిళలందరినీ, మీరు అమరావతి మహిళలందరినీ లేకపోతే అమరావతి చుట్టుపక్కల ఉండే మహిళలందరినీ ఒక ఘాటిని కట్టడం తప్పు కృష్ణరాజు గారు. మీరు వచ్చి లొంగిపోతే మర్యాదగా ఉంటుంది. మీరు క్షమాపణ చెప్తే మీకు కొంచెం అంటే ఇంకా కొంచెం మర్యాద పెరుగుతుంది, మీ మీద కాస్త గౌరవం వస్తుందని చెప్తున్నాను. క్షమాపణ సరిపోతుందంటారా మేడం? ఎలాగ అరెస్ట్ చేస్తారు? క్షమాపణ పశ్చాత్తాపం చెందినంత మాత్రాన శిక్ష ఉంటుంది, శిక్ష తగ్గుతుంది కాస్త అంతే. కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం గౌరవం వస్తుంది. అది సో మనం ఫైనల్గా చూసుకుంటే మహానాడులో అయితే చంద్రబాబు నాయుడు గారు ఆడపడుచులకు సంబంధించి కొన్ని మంచి వ్యాఖ్యలు చెప్పారు. ఆయన అంటే ఆడపడుచులు ఇప్పుడు చూసుకుంటే మగవాళ్ళతో సమానంగా లేరు, కాకపోతే అలాంటి రోజులు ముందు ముందు వస్తుంది, నేను తెస్తాను అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు మాత్రము ఆడవాళ్ళకు ఇలాంటివి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారు. సో ఇలాంటి ఎవరైతే కృష్ణంరాజు గారు కానివ్వండి, లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానివ్వండి, వాళ్ళంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి కాకుండా వీళ్ళని కట్టడి చేయాలంటే ఏ విధంగా చేయొచ్చు అంట? ఏంటి అది వాళ్ళ పార్టీ స్టాండ్ అలా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మీ పార్టీ పెద్ద ఎలా ఉంటాడో ఆ సంస్కారం ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీ మాటలు ఉంటాయి. తెలుగుదేశానికి మొదటి నుంచి కూడా మహిళలకి ఒక గౌరవం ఇచ్చిన పార్టీ, అది మహిళలకు ఆశ హక్కు ఇచ్చిన పార్టీ, మహిళల కోసం తపన పడే పార్టీ, డ్వాక్రా ఇచ్చిన పార్టీ. కాబట్టి అటువంటి పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు అలాగే మాట్లాడతారు. అంటే ఇవాళ మహిళలను అన్నారు కాబట్టి ఆయన ఉపేక్షించలేదు. ఇప్పుడు తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఆయన వదిలేశారు, మీరు గమనించండి. కానీ మహిళల్ని ఇవాళ ఒక వ్యాఖ్య చేసిన వాళ్ళని ఆయన వదిలిపెట్టట్లా. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగము కాదు, చంద్రబాబు నాయుడు గారి రాజ్యాంగము కాదు. పోలీసులు ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు అంతవరకే. కాబట్టి మీరు అన్నారు వైసీపీ వాళ్ళకి ఎవరు చెప్తారు బుద్ధని? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన చెప్పే స్టేజ్లో లేరు, ఎందుకంటే ఆయనకే తెలియదు. ఆయన ఆనందపడతాడు. ఇప్పుడు ఒక అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళను కించపరుస్తుంటే నవ్విన వ్యక్తి, ఒక చెల్లెల్ని పచ్చచీర మీద వ్యాఖ్యానం చేసిన వ్యక్తి, ఒక తల్లి చెల్లెలు క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా చేయించిన వ్యక్తి, ఇంకా మీరు మహిళల్ని గౌరవిస్తారు, వాళ్ళ పార్టీలో వాళ్ళందరికీ కూడా నీతులు బోధిస్తాడు ఆయన, ఇలా మాట్లాడకూడదని చెప్తాడని మీరు ఎలా అనుకుంటారు? కృష్ణరాజు మా మనిషి కాదు అన్నాడు తప్ప మహిళల్ని మేము ఇప్పుడు గౌరవిస్తాను కొత్తగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు కృష్ణరాజు అలా మాట్లాడటం తప్పు అని ఎక్కడ వాళ్ళు చెప్పలేదండి. ఈవెన్ కొమ్మినేని కూడా చెప్పలేదు. కాబట్టి మీరు అలాంటి పార్టీ నుంచి అలాంటివి ఆశించకూడదు. ఏది ఏమైనా కృష్ణరాజు గారి అరెస్టు రేపో మాపో జరుగుతుంది. నెక్స్ట్ పరిణామాలు ఏముంటాయో చూద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.